ప్రియ స్నేహితులారా, ఈనాటి దివ్యవాక్కు కార్యక్రమంనకు మిమ్మందరినీ సాదరముగా ఆహ్వానించుచున్నాము. యేసుక్రీస్తు సేవకురాలను, అపోస్తురాలుగాను ఉండుటకు పిలువబడిన దానను, సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన దానను అయిన సిస్టర్ దీప పంచుకొను దివ్యవాక్కు. ఈనాటి మన ధ్యానాంశము యేసుక్రీస్తు పునరాగమనము, యేసుక్రీస్తు రాకడ. ఆయన రాకడ సమయమున ఏమి జరుగుచున్నది అనే విషయాలను ధ్యానించుకుందాం. ప్రియ స్నేహితులారా, యేసుక్రీస్తు తాను జీవించిన కాలంలో తన యొక్క జీవితము గురించి ముందుగానే చెప్పారు. నేను శ్రమలను పొందబోచున్నానని, ఇదిగో నన్ను పట్టుకునేవారు వచ్చినప్పుడు, నన్ను బంధించడానికి ప్రజలు వచ్చినప్పుడు మీరందరూ పారిపోతారని శిష్యులతో చెప్పి ఉన్నారు. అలాగే నేను మరణించిన తరువాత 3వ దినమున పునరుత్థానమై లేస్తాను, తరువాత నా తండ్రి కుడిప్రక్కన కూర్చొని ఉంటాను అని చెప్పారు. ఇవన్నీ కూడా అక్షరాల నెరవేరి ఉన్నవి. అయితే పునీత థోమాసు వారితో యేసుప్రభు చెప్తారు, నీవు నన్ను చూచి కదా విశ్వసిస్తున్నావు, చూడక నన్ను విశ్వసించువారు మరింత ధన్యులు అని ప్రభు చెప్పి ఉన్నారు. యేసుక్రీస్తు చెప్పిన ప్రతి మాట బైబిల్లో ఎలా రాయబడి ఉందో అలా జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభువు మరణించిన తర్వాత తన తండ్రి పిత కుడి ప్రక్కన కూర్చుంటాను అని చెప్పారు. పరిశుద్ధాత్మను మీ మధ్యకు పంపిస్తాను అని చెప్పిన ప్రకారం అలా జరిగింది. మరి తను బ్రతికి ఉన్నప్పుడే, తను ఈ లోకంలో ఉన్నప్పుడే మరణించి లేచిన తర్వాత కూడా కొన్ని విషయాలు చెప్పారు. అవన్నీ కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నవి. మరి ఇప్పుడు జరిగే విషయాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము ఈ లోకంలో. మరి యేసుక్రీస్తు ఈ విధంగా చెప్పారు, నిజంగానే నెరవేరుతుంది. యేసుక్రీస్తు ప్రభు ఇలా పలికారు, నిజంగానే నెరవేరుతుంది అని భయభక్తులతో జీవిస్తున్న వారు ఎంతమంది అని ప్రభు ఈరోజు మనల్ని ప్రశ్నిస్తున్నారు. ప్రియ స్నేహితులారా, చూడండి, ప్రభు యొక్క మాటలు నెరవేరి తీరుతున్నవి. అలాగే ఈరోజు చూస్తున్నాము మత్తయి సువార్త 24వ అధ్యాయము 30వ వచనంలో చూద్దాం. అప్పుడు ఆకాశమందు మనుష్య కుమారుని చిహ్నము కనిపించును, భూమి యందలి సర్వజాతుల వారు ప్రలాపింతురు. మనుష్య కుమారుడు శక్తితోనూ మహామహిమతోనూ అంతరిక్షమున మేఘారూఢుడై వచ్చుట వారు చూతురు. ఆయన తన దూతలను పెద్ద బూరధ్వనితో పంపును. వారు ఆయన ఎన్నుకొన్న వారిని నలుదెసల నుండి ప్రోగు చేయుదురు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రియ స్నేహితులారా, ఇప్పుడు నేను చదివిన ఈ యొక్క వాక్యము ఇంతకుముందు నేను ఎప్పుడు కూడా, ఇంతకుముందు అంటే నేను దేవునిలోకి రాకముందు ఎప్పుడు అంతగా చదవలేదు. నాకు ఆ వాక్యము కూడా కరెక్ట్గా ఉందని కూడా బైబిల్లో నాకు తెలియదు. ఎందుకంటే దేవుడు తెలియనప్పుడు, దేవుని పరిచయం లేనప్పుడు, దేవుని సాంగత్యం లేనప్పుడు, దేవునితో సహవాసం లేనప్పుడు ఆ యొక్క వాక్యాలు మనకు ఏ విధంగానూ కూడా అర్థం కావు. కానీ ఈ యొక్క వాక్యాలను నాకు ఎప్పుడు అర్థమయ్యాయంటే, ప్రియ స్నేహితులారా, నా జీవితంలో జరిగిన ఒక నిజమైన దర్శనాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఎందుకనగా జరిగిన సత్యము నేను మీకు ఇప్పుడు చెప్పకపోతే దేవుడు నన్ను ప్రశ్నిస్తాడు. నేను కదా నీకు దర్శనమిచ్చింది, నేను కదా నీకు చెప్పింది, నువ్వెందుకు మనుషుల ఎదుట, నా నిమిత్తము మనుషుల ఎదుట సిగ్గుపడువాని గురించి నా తండ్రి చెంత నేను సిగ్గుపడతానని ప్రభువు చెప్పిన మాట ప్రియ స్నేహితులారా నాకు
గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఈ విషయాన్ని నేను మీతో ఎందుకు పంచుకుంటున్నానంటే, ఇదిగో నేను ఇప్పుడు సజీవంగా ఉన్నాను, బ్రతికి ఉన్నాను, దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను. ఒకవేళ అబద్ధం అయిందనుకోండి, నేను చెప్పింది అబద్ధం అయితే దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా సంతోషించాడు. కాబట్టి ఒక సత్యాన్ని మీతో పంచుకుంటున్నాను ప్రియ స్నేహితులారా. ఒకరోజు సాధారణంగా నేను నిద్రపోయాను. ఒక దర్శనంలో నేను చూశాను, యేసుక్రీస్తు ప్రభువు సకల దూతల సమేతముగా ఆకాశము నుండి తను ఇలా దిగి రావడం నా కన్నులతో నేను దర్శించాను. ఇది సత్యం, వాస్తవం, నమ్మాల్సిన నిజం. అయితే ఆ విధంగా నేను ఆ దర్శనాన్ని చూస్తున్నప్పుడు నేను అనుకుంటున్నాను, సేమ్ ఇలాగే నేను అక్కడక్కడ పుస్తకాల్లో చూస్తున్నానే, నిజంగా దేవుణ్ణి నేను చూస్తున్నానని చెప్పేసి అలాగే ప్రభువును చూస్తూ ఉన్నాను. ప్రభు ప్రక్కన, కుడి ఎడమ ప్రక్కన దేవదూతలు తెల్లని వస్త్రాలు ధరించి బూరధ్వనులు పట్టుకొని ఇలా రావడం నేను చూస్తున్నాను. తర్వాత సైడ్కి చూస్తే పునీతులు, అందరూ పునీతులు అక్కడక్కడ ఉన్నారు. ఆ పునీతులను నేను గుర్తుపడుతూ ఉన్నాను. ఇదిగో పునీత అలోషియస్ గారు, ఇదిగో పునీత క్రిస్టోఫర్ గారు, ఇదిగో పునీత థామస్ గారు, ఇదిగో పునీత అంబ్రోస్ గారు అని నేను ఒక్కొక్కరిని గుర్తుపడుతున్నాను ప్రియ స్నేహితులారా. పునీత ఫ్రాన్సిస్ వారు, పునీత శౌరి వారు, ఇలా అందరూ, పునీత అంతోని వారు, ఈ పునీతులందరినీ కూడా నేను దర్శనంలో చూస్తున్నాను ప్రియ స్నేహితులారా. ఒకరోజు ఈ దర్శనం అయిపోయిన తర్వాత నేను పొద్దుననే లేచి ప్రార్థన చేసుకున్నాను. ఏంది ప్రభువా, అసలు నువ్వే డైరెక్ట్గా నువ్వు నాకు దర్శనము ఇచ్చావేంటి ప్రభు, ఇందులో ఆంతర్యం ఏంటి ప్రభు అని నేను ఎంతో విలపిస్తూ ప్రార్థన చేసుకున్నాను. ఆ రోజు అందరు పునీతులను నేను గుర్తిస్తున్నాను, వస్తుంటే వారందరు ఇలా వస్తుంటే నేను గుర్తిస్తున్నాను. సకల దూతల సమేతముగా యేసుక్రీస్తు ప్రభువును నా కన్నులతో నేను దర్శనంలో నిజంగా చూశాను. అయితే ప్రార్థన చేసుకున్న తర్వాత ఇంకా ఆ విషయం గురించి మర్చిపోయాను. నాకు ఏంటి అనేది ఏమీ తెలీదు. కానీ ఒకరోజు నేను బైబిల్లో చదువుతుంటే ఈ యొక్క మాటలు నాకు మళ్ళీ నా దర్శనాన్ని గుర్తు చేశాయి. ఇక్కడ రాయబడి ఉంది, మనుష్య కుమారుడు శక్తితోనూ మహామహిమతోనూ అంతరిక్షమున మేఘారూఢుడై వచ్చుట వారు చూతురు. ప్రియ స్నేహితులారా, ఇది రెండవ రాకడ ఇలా జరుగుతుంది అని యేసుక్రీస్తు ప్రభువు స్వయంగా తానే పలుకుతున్నారు, తానే చెప్తున్నారు. ఈ దృశ్యాన్ని నేను చూశాను. ఇక ఇది చూసిన తర్వాత కూడా దేవుని గురించి నేను సాక్ష్యం చెప్పనట్లయితే జీవితం నిరర్ధకం అని నేను నమ్ముతాను ప్రియ స్నేహితులారా. చూడండి, ఆయన తన దూతలను పెద్ద బూరధ్వనితో పంపును, వారు ఆయన ఎన్నుకొన్న వారిని నలుదెసల నుండి ప్రోగు చేయుదురు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే రెండవ రాకడలో నిజంగా వచ్చినప్పుడు. ఈ రెండవ రాకడ దృశ్యాన్ని నేను చూశాను. అయితే ఈ రెండవ రాకడలో వచ్చినప్పుడు ఏమి జరుగుతుంది కూడా ప్రభువు తెలియజేస్తున్నారు ప్రియ స్నేహితులారా. తన జీవితంలో ఈ విధంగా జరుగుతుంది, ఈ విధంగా జరుగుతుందని తన జీవితం గురించి అనేక విషయాలు చెప్పిన యేసుక్రీస్తు ప్రభువు మరి తన రెండవ రాకడ గురించి కూడా చెప్తున్నారు. కానీ మన విశ్వాసము ఎట్లా అంటే, పిల్లి పాలు తాగేటప్పుడు నన్నెవ్వరూ చూస్తలేరని కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది. ప్రియ స్నేహితులారా, ఈరోజు మనం చేసే పనులు కానీ, మనం మాట్లాడే మాటలు కానీ, మన ప్రవర్తనలో కానీ ప్రియ స్నేహితులారా, భయం లేకపోతే, దైవ భయం లేకపోతే ఎట్లుంటుందంటే
పిల్లి పరిస్థితి అవుతుంది. ఎందుకంటే పిల్లి పాలు తాగుతూ ఎవ్వరు నన్ను చూస్తలేరులే అని తాగుతుంటే యజమానుడు ఏం చేస్తాడు, వచ్చి కళ్ళు మూసుకొని తాగుతుంటుంది కాబట్టి యజమానుడు వచ్చి ఒక్క దెబ్బ కొట్టగానే పాపం అది ఊరికి పారిపోతుంది, కొన్నిసార్లు చనిపోతుంది కూడా. అలాగే ప్రభువు ఏం చెప్తున్నారంటే చూడండి, మీరు ఈ విధంగా చూస్తారు, ఆయన ఎన్నుకొన్న వారిని నలుదెసల నుండి ప్రోగు చేయుదురు. ఎవరు? దేవదూతలు. ఆ బూరధ్వనులతో వచ్చిన దేవదూతలు తను ఎన్నుకొన్న వారిని ప్రోగు చేయుదురు. పోయిన వారం మనం చెప్పుకున్నాం, ఒక శుక్రవారం మనం చెప్పుకున్నాము. ఆ సంఖ్య దేవుని యొక్క దృష్టిలో సత్యమైన న్యాయమైన జీవితాన్ని జీవించి ఆయన కోసం సాక్షులుగా మరణించిన వారు 1,44,000 మంది. ఆ 1,44,000 మందిలో మనం ఉండాలంటే మన జీవితము చాలా జాగ్రత్తగా జీవించవలసి ఉన్నది. ప్రియ స్నేహితులారా, చూడండి, మనల్ని దేవుడు నలుదెసల నుండి ప్రోగు చేస్తారట, ఏరుకుంటారు. దేవదూతలు వచ్చి ఏరుకుంటారు మనల్ని. ఇదిగో అవును, సజీవ సాక్షిగా నిలబడిన నా సేవకురాలు, నా సేవకుడని ప్రభువు దేవదూతల ద్వారా మనల్ని ఎన్నుకుంటాడంట. ప్రియ స్నేహితులారా, ఇది రాయబడి ఉంది, యేసుక్రీస్తు స్వయంగా చెప్పారు. కాబట్టి ఈరోజు మన జీవితము పర్వాలేదులే, నాకంతా ఉందిలే, నాకేమీ కాదులే, మంచిగా అంతా సవ్యంగా సాగిపోతుంది, అశాశ్వతమైన ఈ భూలోకంలో ఉండగానే పరలోకము గురించి మనము ఆలోచన చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. ప్రియ స్నేహితులారా, రెండవ రాకడ సమయంలో ఆ దేవదూతలను, ఆ పునీతులను, ఆ ప్రభువును మనము ముఖాముఖిగా సందర్శించాలంటే మనం ఎలా జీవించాలంటే ప్రభువు చెప్పిన మాటలన్నీ కూడా తూచా తప్పకుండా మనం పాటించాలి. ముఖ్యంగా పాపాన్ని విడిచిపెట్టి మనము బ్రతకగలగాలి. పాపం అనగానేమి అంటే దేవునితో సఖ్యత లేకుండా, మానవులతో సఖ్యత లేకుండా దేవుని యొక్క ఆజ్ఞలను మీరి జీవించడమే పాపము. మనము మన జీవితాన్ని నిజంగా నేను దేవుని దర్శించగలనా లేదా అని మనం చూసుకోవాలంటే మనకొక టెస్ట్ చేసుకోవచ్చు, ఒక పరీక్ష చేసుకోవచ్చు. ఒక జబ్బు చేస్తే టెస్ట్ చేస్తారు, అప్పుడు మనకి ఏ జబ్బు ఉందని తెలిసిపోతుంది. అలాగే మన జీవితం నిజంగా దేవుడు మనల్ని ఎన్నుకుంటాడా, దేవుడు నిజంగా ఆయన రాకడలో మన పేరు ఉంటుందా, మనం ఆయనను ప్రత్యక్షంగా దర్శిస్తామా అని చెప్పడానికి మనము ఒక పరీక్ష పెట్టుకోవాలి. ఏంటంటే దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలను చూడాలి ఒక్కొక్కటిగా. ఆ జాబితాలో ఏ ఆజ్ఞను మనము పాటించడం లేదో ఆ ఆజ్ఞ మీద మనము కాన్సన్ట్రేషన్ చేయాలి, దృష్టి కేంద్రీకరించాలి. అప్పుడు మనకు తెలిసిపోతుంది. ఇదిగో తల్లిదండ్రులను గౌరవించుదుగాక. ఒకవేళ నిజంగా నేను తల్లిదండ్రులను గౌరవిస్తున్నానా? గౌరవించకపోతే నీకు అవకాశం ఉంది, నువ్వు సాధన చేయాలి. దృష్టి కేంద్రీకరించి అవును, ఈ రోజు నుండి నేను నా తల్లిదండ్రులకు సహాయం చేస్తాను. వ్యభిచరించక ఉందుగాక. ఈరోజు కుటుంబాలు ప్రియ స్నేహితులారా ఎలా ఉన్నాయంటే, ఎవరినైనా దారిలో వెళ్ళేటప్పుడు పరిచయం అవుతుంటారు. వాళ్ళని అడిగినప్పుడు, అమ్మా మీకెంతమంది పిల్లలు, మీ వారేం చేస్తారు, మీ ఆయన ఏం చేస్తారు అని అన్నప్పుడు, నేను ఒంటరిగానే జీవిస్తున్నానమ్మా, నాకు 2 పిల్లలు, ఆ పిల్లల్ని పెట్టుకొని జీవిస్తున్నాను. ఎందుకమ్మా అంటే, నా భర్త వేరే ఆమెతో వెళ్ళిపోయాడండి, వేరే ఆమెను పెళ్లి చేసుకున్నాడండి. ఇట్లా చాలా ప్రదేశాల్లో మనం వింటున్నాం. ఎందుకంటే దైవ భయం లేదు. ప్రభు యొక్క ఆజ్ఞను మీరి తెలియక పాపం చేసేవాళ్ళు కొందరైతే, తెలిసి ఆ ఊబిలో పడేవాళ్ళు మరికొందరు. ప్రియ స్నేహితులారా, కానీ ఒకటే మన జీవితము, ఇదిగో ఇప్పుడు కెమెరా ఉంది, నేను ఇక్కడ కెమెరా ముందు నిలబడ్డాను, నేను మాట్లాడేటప్పుడు జాగ్రత్త కలిగి నా మాటల్లో ఏమైనా తేడా వస్తుందేమో,
నేను ఈ మాట ఉపయోగించొద్దు, ఈ మాట ఉపయోగించొద్దు అని జాగ్రత్త కలిగి ఉన్నాను. దేనికి? కెమెరాకి భయపడి కూడా కొన్నిసార్లు కావచ్చు. నేను అందరూ వింటున్నారు కాబట్టి నా సందేశాన్ని నేను జాగరూకత కలిగి మాట్లాడాలి, జాగరూకత కలిగి సందేశం చెప్పాలి అని అనుకుంటున్న నేను, ఒక చిన్న వస్తువుకి భయపడుతున్న మనము, మరి అంటే నేను కెమెరా ముందు నిలబడి కెమెరాకు భయపడుతున్నాను, యాక్చువల్గా ఆ యొక్క చిన్న వస్తువుకి భయపడుతున్నాను. అంటే ఈ కెమెరా ముందు నేను ఇలా చెప్పాలి, అలా చెప్పాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఒక చిన్న వస్తువు గురించి అంత ఆలోచించిన మనము ఈ భూప్రపంచంలో, విశాలమైన భూప్రపంచంలో మనం ఉన్నాము. ఒక చిన్న ఇసుక రేణువులాగా, ఒక దేవుని సృష్టిగా మనం ఈ లోకంలో సంచరిస్తూ ఉండగా, మరి నన్ను చూస్తున్నది ఎవరు? ఒక కెమెరా కాదు, ఒక మనిషి కాదు, ఒక వస్తువు కాదు, ఒక టెక్నాలజీ కాదు, లేకపోతే ఏది కాదు, కానీ నన్ను సృష్టించిన వాడు నన్ను చూస్తున్నాడు అన్న ఒక్క విషయం మనము గుర్తుపెట్టుకుంటే ప్రియ స్నేహితులారా, మన ఆలోచనలో కాదు కదా, మన ప్రవర్తనలో కాదు కదా, మన చూపులో కానీ మనము పాపము చేయకుండా ఉండగలము. అది సాధన ద్వారా. మన శక్తి సరిపోదు, కానీ సాధన చేసినప్పుడు తప్పకుండా ఒక్కొక్కటిగా బలహీనతలను మనం పక్కన పెట్టే అవకాశం ఉంటుంది. చూడండి, మార్కు సువార్త 13వ అధ్యాయంలో ప్రభువు చెప్తున్నారు. 13వ అధ్యాయము 24వ వచనం నుండి చూద్దాం. ఆ రోజులందు ఆ మహావిపత్తు గతించిన వెంటనే సూర్యుడు అంధకారబంధుడగును, చంద్రుడు కాంతిహీనుడగును, అంతరిక్షము నుండి నక్షత్రములు రాలును, అంతరిక్ష శక్తులు కంపించును. అప్పుడు మనుష్య కుమారుడు మహాశక్తితో మహామహిమతో మేఘారూఢుడై వచ్చుటను జనులెల్లరూ చూతురు. ప్రైజ్ ద లార్డ్. ఇది సత్యం ప్రియ స్నేహితులారా. తర్వాత 27వ వచనంలో మనం చూస్తున్నాం. అప్పుడు ఆయన దూతలను పంపి భూలోకము మొదలుకొని ఆకాశం వరకు నలుదిశల నుండి తాను ఎన్నుకొనిన వారిని ప్రోగు చేయించును. దేవుని యొక్క మాట. లూకా సువార్త 21వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 25 నుండి 28 వచనాలు చూద్దాం. సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలు కనిపించును, భూమిపై జాతులకు గడ్డు కాలము దాపురించును, సముద్ర తరంగ గర్జనలతో ప్రజలెల్లా అల్లకల్లోల మగుదురు, ఏలైనా అంతరిక్ష శక్తులు కంపించును, ప్రజలు ప్రపంచమున సంభవించు విపత్తుల వలన భయముచే తమ ధైర్యమును కోల్పోవుదురు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు విశ్వాసులకు మాత్రం ఏ భయం ఉండదు, ఎందుకంటే ప్రభువు చెప్పాడు జరుగుతుంది. ఓకే, నా జీవితము పవిత్రతతో పరిశుద్ధతతో దేవుని యొక్క చిత్త ప్రకారం నేను నడుస్తున్నాను కాబట్టి ఏ యొక్క సమస్య లేదు నాకు అని భయం లేకుండా బ్రతుకుతూ ఉంటారు యేసుక్రీస్తుకు నిజంగా సాక్షులై జీవించేవారు. అప్పుడు మనుష్య కుమారుడు మహామహిమతోనూ శక్తితోనూ ఆకాశమున మేఘారూఢుడై వచ్చుటను వారు చూచెదరు. ఇవి అన్నీ సంభవింపనున్నప్పుడు ధైర్యముతో తల ఎత్తి చూడుడు. ఇది నిజంగా యేసుక్రీస్తు ప్రభువుని సేవించేవారికి, పూజించేవారికి, ఆరాధించేవారికి అప్లై అవుతుంది, సరితూగుతుంది ఈ మాట. ఎలాగంటే, ధైర్యముతో తల ఎత్తి చూడుడు, ఏలైనా మీ రక్షణ కాలము ఆసన్నమైనది, ఎందుకంటే రెండవ రాకడ సిద్ధముగా ఉన్నది. ఇంకా ప్రభు చెప్తున్నారు చూడండి, అంజూరపు వృక్షమును తదితర వృక్షములను చూడుడు, అవి చిగురు తొడుగుట చూచినప్పుడు వసంతకాలము సమీపించినదని తెలుసుకొందరు. ఎవరు? మనమే. అలాగే ఇవి అన్నీ సంభవించుట మీరు చూచినప్పుడు దైవరాజ్యము సమీపించినదని మీరు తెలుసుకొనుడు. చూడండి, అంటే లోకంలో జరిగే చిన్న చిన్న విషయాలను చూసి మనము గుర్తిస్తున్నాము. ఏమని చూడండి, ఇక్కడ అంజూరపు వృక్షమును తదితర వృక్షములను చూసినప్పుడు అవి చిగురు తొడుగుతుంటాయి. తొడిగినప్పుడు వసంతకాలం వచ్చింది, ఆకురాలిపోయే కాలం వచ్చింది.
చలికాలం వస్తుంది. ఇప్పుడు నవంబర్ వచ్చేసరికి ఇప్పుడు చలికాలంలోకి రాబోతున్నాం మనం. ఒకవేళ నిజంగా చలికాలం రాకపోతే, ఎందుకంటే అది దేవుని ఆధీనంలో ఉంది కాబట్టి. కానీ ఈ లోకంకి సంబంధించిన కొన్ని విషయాలలో మనం చాలా ప్రావీణ్యులంగా ఉంటున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు, ఇవి అన్నీ జరుగు వరకు చూడండి, అట్లే మీరు ఈ వసంతకాల ఋతువులను ఏ విధంగా చెప్తున్నారో అట్లాగే ఇప్పుడు నేను అన్నీ ముందుగానే మీకు చెప్తున్నాను. ఏమనంటే, ఇదిగో నా రాక ఈ విధంగా ఉంటుంది. ఇవన్నీ జరిగినప్పుడు, ఇవన్నీ సంభవించినప్పుడు దైవరాజ్యము మీ సమీపంలోనే ఉన్నదని మీరు గ్రహించండి. ఇవి అన్నీ జరిగినంత వరకును ఈ తరము గతింపదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూమి ఆకాశములు గతించును, కానీ నా మాటలు ఎన్నటికీ గతించిపోవు. ప్రైజ్ ద లార్డ్. దేవుని మాటలు ఒక్కటి కూడా గతించిపోదు, ఎందుకంటే అవన్నీ నెరవేరి తీరుతాయి అనేది సత్యం ప్రియ స్నేహితులారా. కాబట్టి అంత్యకాలంలో ఉన్నాము. ఇది కొంతమందిని చూస్తుంటే ఎట్లుంటుందంటే, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, సంతోషంగా విందులు వినోదాలు జరుపుకుంటున్నారు. అంటే కొంతమందిని చూస్తే ఎలా ఉంటుందంటే, ఇంకా ఇదే జీవితం, ఇంకా మరొక జీవితం అంటూ లేదు. నిజంగానే కొంతమంది కపట ప్రవక్తలు చెప్తున్నారు కూడాను. ఏమనంటే, ఇదిగో ఎవరు చూడబోయారు నువ్వు చనిపోయిన తర్వాత, ఇక్కడే యేసుప్రభు చెప్పారు కదా, ఆనందించుడు మహానందించుడు, దుఃఖితులారా మీరు బాధపడకండి. అంటే దుఃఖమైన సంతోషమైన ఇక్కడే అని కొంతమంది వాదిస్తున్నారు. ప్రియ స్నేహితులారా, అది కాదు అన్న వాస్తవ సత్యాన్ని నేను మీకు మళ్ళీ 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 చెప్పాలని ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే ఇదే దృశ్యాన్ని యేసుక్రీస్తు ప్రభువు రెండవ రాకడలో ఎలా వస్తున్నాను అని బైబిల్లో చెప్పారో ఆ దృశ్యాన్ని నేను దర్శనంలో చూశాను. యేసు ప్రభు నాకు ప్రత్యక్షంగా దర్శనమిచ్చాడు ప్రియ స్నేహితులారా. లేకపోతే ఇంత కరాఖండిగా చెప్పడానికి ఎవరికి ధైర్యం ఉండదు. ధైర్యంగా చెప్తున్నానంటే నా జీవితంలో జరిగిన ఈ సత్యం కాబట్టి ప్రియ స్నేహితులారా. అలాగే మనం చూద్దాం, దర్శన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, యోహానుకు యేసుక్రీస్తు ప్రభువు దర్శనమిచ్చారు. ఆ దర్శనంలో ప్రభువు యోహానుతో చెప్తున్నారు, ఇదిగో మేఘమండలము నుండి ఆయన వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను హతమునర్చిన వారందరును భూమి మీద సమస్త జాతులను విలపించును, అట్లే తప్పక జరుగును, ఆమెన్ అని రాయబడి ఉంది. అలాగే ఆల్ఫా ఒమేగా నేనే అని సర్వశక్తిమంతుడును భూత భవిష్యత్ వర్ధమానములందున్న ప్రభువైన దేవుడు వచించుచున్నాడు. ఇంకా ఎలాంటి మనకి ప్రూఫ్ కానీ ఎలాంటి ఉదాహరణ కావాలి ప్రియ స్నేహితులారా? చూడండి, ఇక్కడ యోహాను గారు కూడా తన దర్శనం గురించి చెప్తూ ఉన్నారు. తప్పకుండా మేఘారూఢుడై యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకలో రానున్నాడు. ఈ సత్యాన్ని మనం అందరం గ్రహించుదాం. మనము ఏదో మన కుటుంబంలో ఉన్నామో, లేకపోతే ఒక సంఘంలో ఉన్నామో, లేకపోతే ఒక కంపెనీలో ఉన్నామో, లేకపోతే ఒక మంచి స్టేటస్లో ఒక పొజిషన్లో ఉన్నాము అనుకొని అంతటితోటే సరిపెట్టుకుంటే సరిపోదు ప్రియ స్నేహితులారా. సిద్ధపడాలి. దేనికోసం సిద్ధపడాలంటే యేసు ప్రభు యొక్క రెండవ రాకడ కోసం ప్రతి ఒక్కరూ సిద్ధపడాలి. మనం వయసు పెరిగే కొద్దీ ఒకవేళ 70-80 సంవత్సరాలలో ఏమనుకుంటారంటే, ఇంకా 10 సంవత్సరాలు చనిపోతానేమో అనుకుంటూ ఉంటారు. కానీ దానికంటే ముందుగా ఏ వయసులో పర్వాలేదు, ఎప్పటికప్పుడు సిద్ధపడి ఈరోజు యేసుక్రీస్తు ప్రభు అంటే మనం విశ్వసిస్తేనే జరుగుతుంది. యేసుక్రీస్తు చెప్పిన మాటలన్నీ కూడా వాస్తవంగా జరిగి ఉన్నాయి. ఇప్పుడు కూడా మనం విశ్వసిస్తే తప్పకుండా యేసుక్రీస్తు యొక్క ఆధీనంలో ఉన్నాము. నా కుటుంబంలో లేను నేను, కానీ నా కుటుంబంలో నేను ఎక్కడున్నా కూడా, నేను ఏ సంఘంలో ఉన్నా కూడా యేసుక్రీస్తు యొక్క నిఘా, యేసుక్రీస్తు యొక్క కన్నులు నా మీద ఉన్నాయి. కాబట్టి నేను అలా నడుచుకోవాలి, కాబట్టి నేను అలా ప్రవర్తించాలి, కాబట్టి నేను అలా జీవించాలి. ఆయన నా కోసం ఏర్పరిచిన నిత్య రాజ్యంలో నేను స్థానాన్ని సంపాదించుకోవాలన్న ఉద్దేశంతో మనము చాలా సాధన చేయవలసి ఉంది, ప్రయత్నం చేయవలసి ఉంది ప్రియ స్నేహితులారా. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వేశ్వరుడా,
నీ పవిత్ర పాదాలకు వందనములు తండ్రి. ఓ మా ప్రేమగల ప్రభువ, సమస్త దూతల సమేతముతో ప్రభువ, నీవు ఈ లోకంలోకి రానున్నావు తండ్రి. ప్రభువ, ఆ దర్శనాలను అనేక మందికి నాకును దయచేసిన దేవా నీకు స్తోత్రములు తండ్రి. ఈ వాక్యాన్ని పంచుకొనుటకు నాకు అవకాశం ఇచ్చినందుకు, అలాగే వినుటకు ప్రభువ నీ ప్రజలకు అవకాశం ఇచ్చినందుకు నీకు స్తోత్రములు తండ్రి. దయగల ప్రభువ, ఈ వాక్యమును విన్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి తండ్రి. పాప బంధాల్లో ఉన్నట్లయితే తండ్రి వారిని పరిశుద్ధపరచండి తండ్రి. నీ యొక్క మార్గంలోనికి తీసుకొని నడిపించండి తండ్రి. దయగల ప్రభువ, మేము ఈ లోకంలో ఏది పొందుకోవాలన్నా తండ్రి ప్రభువ, నీ నుండి ఏ దీవెన ఆశించాలన్నా, ఏ ఆశీర్వాదం ఆశించాలన్నా తండ్రి, నీ ఆజ్ఞల చొప్పున మేము నడుచుకుంటే చాలు, నీవు అన్నీ మాకు అనుగ్రహిస్తావన్న సత్యాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకునే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. దయగల ప్రభువ, ఈ ప్రతి ఒక్క కుటుంబమును దీవించి ఆశీర్వదించండి. వారి వారి అవసరతలను బట్టి ప్రభు నీ కృపతో నీ ప్రేమతో తండ్రి వారి విన్నపాలనన్నింటినీ కూడా ప్రభువ ఆశీర్వదించి దయచేసి అనుగ్రహించుమని నజరేయుడా యేసు ప్రభువ నీ పరిశుద్ధమైన పవిత్రమైన నామమున అడిగి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయము, యేసు నామమందే సంపూర్ణ విజయము, యేసు నామమందే సంపూర్ణ స్వస్థత, యేసు నామమందే సంపూర్ణ విడుదల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, వచ్చే వారం ప్రసారమయ్యే దివ్యవాక్కు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి దివ్యవాణి కథోలిక టీవీ ఛానల్.